హలో! వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ నువ్వే నా శ్వాస పార్ట్ 106. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అభి అలా బయటకు వచ్చి అక్కడంతా పరిశీలిస్తూ కొన్ని బ్లాక్బెర్రీ మొక్కలు దగ్గర ఆగి వీటిని చూస్తే అంజలి చిన్నపిల్లల గంతులేస్తూ వీటినన్నిటినీ కోసి తింటుంది అని నవ్వుకొని కొన్ని పళ్ళు కోసి తింటూ అలా అన్ని ఫామ్స్ని చూస్తూ అక్కడి వాటర్ ఫాల్స్కి దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. ఎంతో ప్రశాంతంగా ఉన్న అక్కడి ప్రదేశంలో నేలపై చారబడి కళ్ళు మూసుకొని నిద్రపోయే ప్రయత్నం చేశాడు. అతనికి ఎంతో రిలాక్స్గా అనిపించింది. అంతలో ఊహించని విధంగా వర్షం స్టార్ట్ అయింది. అభిపై చల్లటి నీటి చినుకులు కురుస్తూ ఉన్నట్టుండి బలంగా కురిసే వానదారలా మారాయి. అభి కబుక్కున నిద్రలేచి చుట్టూ చూశాడు. వర్షం ఉధృతమయ్యింది. అభి తడిచిపోతున్నాడు. అందుకే అక్కడి నుండి లేచి వెనక్కి వచ్చేయాలని ప్రయత్నించాడు. తడిగా మారిన తోవ, కాళ్ళకి అడ్డంగా ఉన్న రాళ్ళు నడిచేందుకు కష్టం అనిపించింది. అభి గబగబా ముందుకు వెళ్ళబోయాడు. కానీ అతని కాలు స్కిడ్ అయింది. అతను జారి వెల్లికెలా వాటర్ లెక్లో పడ్డాడు. అతనికి ఏం జరిగిందో అర్థం కావడానికి 10 సెకండ్లు పట్టింది. అతను ఆ వాటర్ ఫాల్లో మునిగిపోయే పరిస్థితుల్లో, ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు. ఒకవైపు హోరున వాన, మరోవైపు నీటి వృద్ధితం, ఎక్కువై పొంగిపోతున్న నది అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ దారుణ పరిస్థితి గతంలో ఒకసారి అతను చవిచూశాడు. మనసు లోతుల్లో జ్ఞాపకాల పొరల్లో దాగి అనుక్షణం వెంటాడుతూ భయపెట్టే కాల పరిస్థితి ఇప్పుడు కళ్ళ ముందు ప్రత్యక్షంగా ఎదురవుతూ ఉంటే అతన్ని ఎంతో కష్టానికి గురి చేస్తుంది. అభి ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడుతూ ఆయాసపడుతూ నీటి తాకిడికి గురవుతూ అవస్థ పడుతున్నాడు. అతనికి చాలా శక్తి కావాల్సి వచ్చింది. వేరొకరైతే భయంతో సగం నీటి బలానికి సగం ప్రాణాలు వదిలేస్తారు. కానీ అభిరామ్ స్విమ్మింగ్ ఇంకా జిమ్ చేస్తూ ఫిట్గా ఉండేవాడు కావడంతో తట్టుకుంటూ ఎంతో శక్తిని కూడగట్టుకొని ఒడ్డుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అతనికి ఆ సమయంలో ఏదో భయానక దృశ్యం ఎదురవుతూ అతనికి గత జ్ఞాపకాన్ని మేలుకొలుపుతున్నట్టు ఎంతో అలజడికి గురి చేసింది. అభి అరగంట ఎదురిచ్చి ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నాడు. ఎంతో ఆయాసపడుతూ అక్కడ వర్షం కురవని ఒక పెద్ద చెట్టు కిందకు చేరుకొని ఆయాసంగా ఊపిరి తీసుకుంటూ కూర్చున్నాడు. అతని తల తిమ్మిరెక్కినట్టు, చెప్పలేని బరువును మోస్తున్నట్టు అనిపించసాగింది. నొసల మధ్య భాగం చాలా నొప్పిని కలిగిస్తుంది. ఒక్కసారి అతని పరిస్థితి దారుణంగా మారిపోవడంతో అభిరామ్ పరిస్థితిని అంచనా వేయలేకపోయాడు. చాలా నీరసించిపోయి అక్కడే స్పృహ లేకుండా పడిపోయాడు. ఆ సంఘటనతో అతను వేరే కాలానికి చేరుకున్నట్టు కొన్ని వాస్తవాలు అతని జ్ఞాపకాల్లోకి చేరసాగాయి. నిద్రావస్థలో అభిరామ్ ఒక్కసారిగా తన గతంలోకి చేరుకున్నాడు. అతనికి కొన్ని దృశ్యాలు కనపడుతూ ఇన్నాళ్ళు మరుగున పడిన వాస్తవాన్ని మేలుకొలుపుతూ ఉన్నాయి. ఆ రోజు తన మావయ్య రాజా విజయరాఘవ్ గారు తనకి శశిమేఘనకి వివాహమని అందరి ముందు తెలియచేసి తామిద్దరి పచ్చబొట్టు వేయించి అందరికీ తెలిసేలా ఊరేగించి వచ్చారు. ఆ కొద్ది రోజులకే మావయ్యని భూపతి చంపేశాడు. కోటలో అంతా విషాదం అలుముకుంది. మరోవైపు అమ్మ మావయ్య కోసం తెలుసుకొని గాయపడి హాస్పిటల్ పాలైంది. ఆమె ఎలా ఉందో అని భయపడుతూ ఉంటే అత్తయ్య శశిని చేతిలో పెట్టి రహస్య మార్గం గుండా నాన్నని నన్ను శశిమేఘన వెంట పంపించేసింది. మా చేతుల్లో ఉన్న శశి వెనక్కి పరిగెత్తింది. అతను అలా మైకంలో ఉంటూనే అరుస్తున్నాడు, శశి ఆగు, వెళ్ళకు, ప్రమాదం అని. కానీ ఆ పాప ఆగలేదు. నాన్న నేను వెనకే పరుగు తీస్తున్నాం. మేమంతా కోట వెనక వైపుకు చేరుకున్నాం. అక్కడ దారుణమైన దృశ్యం కనిపిస్తుంది అతనికి. అత్తయ్యని ఆ దుర్మార్గుడు ఉరితీస్తున్నాడు. కోటలో వారంతా ప్రాణాలు విడిచారు. చివరిగా అత్తయ్య తుదిశ్వాస విడిచారు.
ఆ సంఘటనకి అతను భయపడుతూ, అత్తయ్య, అయ్యో, మిమ్మల్ని చంపేశారు, దారుణం అంటూ భయంతో వణికిపోయాడు. ఆ దృశ్యం చూసి శశిమేఘ నరవబోతుంటే, నాన్న, ఆమె నోరు నొక్కేశారు. ఘోరం జరిగిపోయింది. ఏమీ చేయలేక ఆ వంశంలో మిగిలిన ఏకైక వారసురాలు శశిమేఘని వెంట పెట్టుకొని నాన్న నన్ను తీసుకొని నదిలో బోటు ఎక్కించారు. సగం దూరం వెళ్ళాక హోరున వాన. ఆ వానలో ఎంతో అవస్థపడుతూ నదిలో కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చి ఎంతో కష్టం మీద ఒడ్డుకు చేరుకున్నారు. వారితో పాటు ఈదుతూ వచ్చిన పట్టపు ఏనుగు ఎటుపోయిందో కనిపించక వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. కానీ సమయం లేదు. శశిమేఘని సూర్యతేజని వెంట పెట్టుకుని రాజశేఖరం గారు ఊరు దాటారు. ముందుగా ఆయన మైథిలి గారు ఉన్న చోటుకి వెళ్ళారు. చేరుకోవాలనుకున్నారు, కానీ ఆయనకి సందేహం కలిగింది. భూపతి అలర్ట్ అయ్యి తమని పట్టుకోవడానికి వాడి మనుషులను హాస్పిటల్ దగ్గర ఉంచొచ్చని జాగ్రత్త పడి పిల్లలిద్దరినీ వెంట పెట్టుకుని వెళ్ళి ఒక ఎస్టీటీ బూత్ దగ్గర నుంచి హాస్పిటల్కి ఫోన్ చేసి వీరభద్రం గారికి లైన్ కలపమని చెప్పారు. ఆయన లైన్లోకి రాగానే విషయం చెప్పారు రాజశేఖరం గారు. వీరభద్రం ప్రమాదం ఉంది. అక్కడ భూపతి మనుషులు కాపు కాసి ఉంటారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను అక్కడికి రాలేను. నా కోసం, నా దగ్గర ఉన్న శశి కోసం ఆ దుర్మార్గుడు వెంటాడుతూ ఉన్నాడు. నేను గాని అక్కడికి నా భార్య కోసం వస్తే ఘోరం జరిగిపోతుంది. వాడు శశిని పట్టుకుంటాడు. అదే జరిగితే ఇంతమంది ప్రాణత్యాగాలకు అర్థం లేకుండా పోతుంది. అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా విను. అక్కడ ఎవరికి అనుమానం రాకుండా నడుచుకో. నీకేమీ తెలియనట్టు నటిస్తూ నెమ్మదిగా డాక్టర్ సహాయం తీసుకొని అక్కడి నుంచి బయటపడు. నువ్వు చిన్నమ్మని జాగ్రత్తగా హాస్పిటల్ వెనుక భాగం నుంచి బాటకు దాటించు. అంతకంటే ఇప్పుడు మనమేమీ చేయలేము. నాకు వేరే దారి లేదు వీరభద్రం. నేనిప్పుడు కోయంబత్తూరులో ఉన్నాను. పాపని బాబుని తీసుకొని ఇక్కడి నుంచి కూడా వెళ్తున్నా. లేదంటే వాడికి దొరికిపోతాను అని ఆవేదన పడుతూ చెప్పారు రాజశేఖరం. వీరభద్రం ఆయన చెప్పిందంతా విని అదిరిపడ్డాడు. ఏంటి రాజావారిని ఆ భూపతి చంపాడా? మన రాణిగారు కూడా చనిపోయారా? కోటలో అందరినీ పొట్టను పెట్టుకున్నాడా? అయ్యో అని ఆక్రోధన చెందుతూ ఎంతో ఆవేదన పడుతూ, శేఖరం బాబు, మీరు కంగారు పడకండి. మీరు చెప్పినట్టే నేను చిన్నమ్మ గారిని ఇక్కడి నుంచి ఎలాగోలా తప్పించి జాగ్రత్తగా చెన్నై తీసుకొచ్చేస్తాను. ఎలాగో చిన్నమ్మకి ఇంకా మెలకువ రాలేదు. ఆమె మేలుకునేలోగా ఊరు దాటేస్తాను. మీరు నేరుగా చెన్నై వెళ్ళండి. అక్కడ మా కోసం వేచి చూడండి అని ఎంతో భరోసా ఇచ్చాడు వీరభద్రం. ఆయన మాట విని రాజశేఖరం ఊపిరి తీసుకుని, సరే వీరభద్రం, ఈలోగా శశిమేఘని సురక్షిత ప్రాంతంకి చేరవేస్తాను. నీ దగ్గర చిన్నమ్మ సురక్షితంగా ఉంటుంది అనే నమ్మకం నాకుంది అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆయన శశిని ఎత్తుకొని సూర్యతేజ చేయి పట్టుకొని మెయిన్ రోడ్డు వైపు పరుగు తీశారు. అటుగా వెళ్తున్న లారీని ఆపి కంగారుగా ఎక్కారు. అలా కొన్ని వాహనాలు మారుతూ ఆయన ఊటీ చేరుకొని అక్కడ ఉన్న ఆశ్రమంలో శశిని విడిచిపెట్టారు. ఆ పాపకి సూర్యతేజ మాట ఇవ్వడం కనిపిస్తుంది. నేను నీకోసం మళ్ళీ వస్తాను. తప్పకుండా నిన్ను భైరవపురం చేరుస్తాను అని చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు. తప్పకుండా నిన్ను భైరవపురం చేరుస్తాను అని చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు. పాప నిద్రలో ఉంది. మదర్ మీరా ఎత్తుకొని ఉన్నారు. సూర్యతేజ మాటలు పాపకి వినిపించలేదు. కానీ అతని మాటలు, అలాగే చేసిన ప్రమాణం ఇప్పుడు అతనికి కనిపిస్తుంది. రాజశేఖరం గారు సూర్యని వెంట పెట్టుకొని అక్కడి నుంచి చెన్నై పయనమయ్యారు. ఊర్లో అడుగు పెట్టగానే అక్కడ భూపతి మనుషులు చేత ఆయుధాలతో వచ్చిపోయే వాహనాలు తనిఖీ చేస్తూ కనిపించారు. రాజశేఖరం ఆ దృశ్యం చూసి కంగారు పడి పక్కకి తప్పుకున్నాడు. ఆయన ఆలోచన చేశాడు. వాళ్ళకి వీరభద్రం బంధువులు చెన్నైలో ఉన్నారని తెలిసి ఉంటుంది. బహుశా వీరభద్రం హాస్పిటల్లో తప్పించుకొని ఉండొచ్చు. వీరభద్రం మైథిలిని తీసుకుని ఇక్కడికి వచ్చాడేమో అని వెంటాడుతూ వచ్చి ఉంటారు. ఇంకా ఈ సమయంలో నేను ఇక్కడ ఉండకూడదు, వాళ్ళ కంట పడితే ప్రమాదం అని ఆలోచిస్తూ అసలు మా వారికి సంబంధం లేని ఊరు వెళ్తాను. వాళ్ళకి సంబంధం కలగని ఊరు చేరుకోవాలి. ఇంద్రాణీదేవి గారి పుట్టిల్లు హైదరాబాద్. భూపతి సొంత ఊరు అదే. నేను అక్కడికి వెళ్తాను.
అని వాడు ఊహించడు. అంటే నేను అక్కడ ఉంటే సమస్య ఉండదు అనుకొని రాజశేఖరం కొడుకుతో కలిసి హైదరాబాద్ ట్రైన్ ఎక్కాడు. మార్గం అంతా సూర్యకి ఆయన చెప్పుకొస్తున్నారు. నాన్న సూర్య, గుర్తు పెట్టుకో, యువరాణిని రక్షించడం నీ లక్ష్యం. ఆమె భైరవపురంలో అడుగు పెట్టాలి. ఊరి వాళ్ళ ఎదురుచూపు ఫలించాలి. అది నీ చేతుల్లోనే ఉంది. నాకు నా ప్రాణాలపై నమ్మకం లేదు, తెలుస్తుంది. నన్ను మృత్యువు తరుముతుంది. ఇంక నేను నీకు తోడుగా ఉంటాను అనే నమ్మకం లేదు. సమయం వచ్చినప్పుడు ఇప్పుడు విడిపోయిన మీ ఇద్దరిని మన కులదైవమైన వేణుగోపాలుడు ఖచ్చితంగా కలుపుతాడు. నీ లక్ష్యం ఏంటో నీకు తెలియచేస్తాడు. ఆయనపై నాకు నమ్మకం ఉంది అని ఏడుస్తూ చెప్తున్నారు. ఆయన నాన్న సూర్య, అమ్మ ఎక్కడ ఉందో తెలీదు కానీ ఖచ్చితంగా ఆమె బ్రతికే ఉంటుంది. నాకు నమ్మకం ఉంది. ఎలాగోలా నువ్వు అమ్మని చేరుకోవాలి. అలాగే నీ శశిని గమ్యాన్ని చేర్చాలి అని ఎంతో బాధగా కొడుకు దగ్గర మాట తీసుకున్నారు రాజశేఖరం. సూర్య కన్నీళ్లు పెట్టుకుంటూ, నాన్న, మావయ్య అత్తయ్యని చంపిన దుర్మార్గుడు అంతు చూస్తా. మన జీవితాలు ఇంకా ఇలా అయిపోవడానికి కారణమైన వాణ్ణి విడిచిపెట్టను. నరకం చూపించి పిచ్చివాణ్ణి చేసి చంపుతాను అని అంత చిన్న వయసులో ఉంటూనే ఒక యోధుడిలా మాటిచ్చాడు సూర్యతేజ. ఆ మాటకి ఆయన చాలా తృప్తి చెందారు. కొడుకును హత్తుకొని కళ్ళు మూసుకొని, చాలురా, నాకు ఇంకా బాధ భయం లేదు అని నిశ్చితంగా ఊపిరి తీసుకున్నారు. అలా కొన్ని గంటల ప్రయాణం తర్వాత వాళ్ళు హైదరాబాద్ చేరుకున్నారు. రాజశేఖరం గారు ఊర్లో అడుగుపెట్టిన కాసేపటికి హోరున వాన పట్టుకుంది. వారిని వాన వెంటాడడం దురదృష్టం. ఇద్దరు తడిచిపోతూ ఉన్నారు. అంతలో ఎవరో అనుమానాస్పదంగా రాజశేఖరం గారికి కనిపించారు. వాళ్ళు భూపతి మనుషులు అయి ఉండొచ్చు అనుకుని తప్పించుకోవాలనుకుంటూ అయినా సూర్యతేజ చేపట్టుకుని కంగారుగా రోడ్డు దాడుతూ వస్తున్న వాహనాలు చూసుకోలేదు. ఆ సమయంలో రాజశేఖరం చేసిన పొరపాటు ఈ మొత్తం కథనే మార్చేసింది. అంతలో వేగంగా ఒక కారు ఆ ఇరువురిని ఢీకొంది. అంతే, సూర్య గాల్లో ఎగిరిపడ్డాడు. రాజశేఖరం గారి తల నేలకు తాకి కొంత దూరం వరకు రాసుకుపోయింది. ఘోరం జరిగిపోయింది. ఆయన అనుమానం నిజమై మృత్యువు ఎదురైంది. ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అక్కడితో రాజశేఖరం గారి పయనం ముగిసిపోయింది. ప్రమాదంలో గాయపడిన సూర్య అభిరామ్గా మారి అంత పెద్ద లక్ష్యంని మర్చిపోయేలా, అలాగే అన్ని వేల మంది ఎదురుచూపులు అన్నీ వృధా అయిపోయేలా పరిస్థితి మారిపోయింది. ఆ పరిస్థితి కారణంగా దుర్మార్గుల పద ఆలస్యం అవుతూ కొన్ని ఏళ్లుగా నిజం మరుగున పడింది అని అతనికి పూర్తి జ్ఞాపకానికి వచ్చింది అక్కడి ప్రదేశం. అంతే, ఒక్కసారిగా అభిరామ్ నో అని అరుస్తూ కళ్ళు తెరిచాడు. అక్కడెవరూ లేరు. అతని పరిస్థితి ఎంతటి దారుణంగా ఉంది అంటే, ఇన్నాళ్ళుగా తండ్రి మరణించారని తెలియక ఆయన కోసం బాధపడకుండా గడ్డకట్టి తాగి ఉన్న కన్నీళ్లు ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. నాన్న అని గట్టిగా ఎంతో బాధతో కూడుకున్న స్వరంతో అరిచాడతను. ఆ ధ్వని అక్కడ ప్రతిధ్వనించింది. అతని ఆవేదన ఇప్పుడు ఎవరు తగ్గించలేరు. సూర్యకు మొత్తం గతం గుర్తుకొచ్చింది. ఇన్నేళ్లుగా మర్చిపోయిన దారుణమైన సంఘటనలు పూర్తిగా తెలుసుకోగలిగాడు. తన వాళ్ళ మరణాలు అన్నీ అతని కళ్ళ ముందు కదలాడాయి. భరించలేకపోయాడు. రే ఫణీంద్ర భూపతి, నీ అంత చూస్తా, వస్తున్నారా అంటూ పైకి లేచి వినోద్ గారిని చేరుకొని బోరున విలపిస్తూ అప్పటి వరకు తన కళ్ళ ముందు కదలాడిన సంఘటనలన్నీ వివరించాడు. అలాగే తన తల్లి బ్రతికే ఉంది అని, ఆమెను వెతికే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఆవేశంగా రగిలిపోతూ, అలాగే ఎంతో బాధపడుతూ మానసిక నరకం చూస్తున్నా, డాడ్, నా వాళ్ళని వాడు అతి దారుణంగా చంపాడు. ఆ రోజు నాన్నగారు మీ కారు కింద పడ్డానికి కారణం కూడా వాడే. మేము ఎక్కడికో వెళ్తే అక్కడి వాడి మనుషులు ఎదురయ్యి ఆయన ఎంతో భయానికి గురి చేశారు. అందుకే నాన్నగారు హైదరాబాద్లో కూడా కంగారు పడ్డారు. ఆ భయంతో చూసుకోకుండా మీ కారు కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇందులో మీ తప్పేం లేదు అని ఆయన్ని మనస్ఫూర్తిగా మన్నించి ఆయన్ని తన తండ్రిగా ఒప్పుకుంటూ వాస్తవం వివరించారు. వినోద్ గారు కూడా ఆవేదన చెందుతూ, ఇంతమంది కన్నీళ్లకు అన్ని బలిదానాలు కారణమైన ఆ భూపతిని విడిచిపెట్టకూడదు. అభి వాడికి బాధ అంటే ఏంటో తెలిసేలా చేయాలి.
వాడు ఏ ధనం కోసం రక్త సంబంధాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణాలు తీశాడో వాడికి ఆ ధనం దూరం చేయాలి. అప్పుడే తెలుస్తుంది బాధంటే ఏంటో అన్నారు వినోద్ గారు. ఇప్పుడు అభి సూరిగా పూర్తిగా మారాడు. మీరు దిగులు పడకండి డాడ్. నాలో ఉన్న సింహం మేల్కొంది. వాడికి చుక్కలు చూపిస్తా. వాడిని బీకాన్ని చేస్తా. చూస్తూ ఉండు. ముందు నేను ఇండియా చేరుకోవాలి. శశికి మొత్తం జరిగింది తెలియచేయాలి. ఆ తర్వాత గేమ్ స్టార్ట్ చేస్తా. అలాగే నా తల్లి ఎక్కడున్నారో తెలుసుకుంటా అని దృఢంగా నిర్ణయం తీసుకొని జరిగిందంతా విక్రమ్కి ఫోన్ చేసి చెప్పాడు. విక్రమ్ భూపతిని తలిచి ఎంతో ఆవేశపడుతూ కాస్త నెమ్మది. అభి నీకు పూర్తి గతం గుర్తుకొచ్చినందుకు సంతోషం. నువ్వు అన్నట్టు వాడికి మూడింది. వాటి ఆట కట్టించేందుకు నేను కూడా సిద్ధం. ఆట మొదలెడదాం. నేను కూడా చెల్లెల్ని రాజేష్ని వెంట పెట్టుకుని ఇండియా రిటర్న్ అవుతాను. కానీ నాకంటే ముందుగా మీరే ఇండియా చేరుకుంటారు. కానీ నేను వచ్చే వరకు అంజలికి విషయం చెప్పకు, సరేనా? ముందుగా నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. మీ అమ్మగారికి సంబంధించిన విషయం నాకు ముందే తెలుసు. ఆవిడ కోసం నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేయిస్తున్నా అని షాక్ ఇచ్చాడు విక్రమ్. ఆ మాట విన్న అభిరామ్ చాలా ఆవేశపడి, ఏంటి, నీకు అమ్మ కోసం ముందే తెలుసా? మరి నాకెందుకు చెప్పలేదు అని ఎంతో గట్టిగా అరుస్తూ అతని ఆవేదన కనపరుస్తూ అడిగాడు. విక్రమ్ అభిరామ్ బాధ అర్థం చేసుకుని, రేయ్ అభి, నీకు నీ గతం కోసం ఇప్పటి వరకు పూర్తిగా తెలీదు. అలాంటి సమయంలో నీ పెదనాన్న కోసం, వాడు చేసిన పాపాల కోసం చెప్పడానికి నేను భయపడ్డాను. అలాంటిది అమ్మ బ్రతికే ఉన్నారని, కానీ ఎక్కడున్నారో తెలియదని చెప్తే నువ్వెలా రియాక్ట్ అవుతావో, ఎంత ఆవేశపడతావో నేను ఊహించగలను. అందుకే చెప్పలేదు. అర్థం చేసుకోరా. ముందు మనం కలవాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అవసరం. ఆ తర్వాత అంతా కలిసి అంజలికి, అదే శశికి నిజం చెప్పాలి. ఆమెకు ధైర్యం ఇవ్వాలి. నీకు మా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా సహకరిస్తుంది. ఇంకా వాడు తప్పించుకోలేడు. సరే, నువ్వు ఇంకా ఇండియా బయలుదేరు అని విక్రమ్ విషయం చెప్పాడు. అభిరామ్ అంతా విని ప్రస్తుతం ఆవేశం గుండెల్లో మండే అగ్నిపర్వతంలో దాచుకుంటూ సరే అని చెప్పి ఇండియా చేరే పనిలో పడ్డాడు. పూర్తిగా సూర్యతేజగా మారిన అభిరామ్ ఇక్కడ ఇలా ఉండగా ఇండియాలో ఉన్న భూపతి తెగ ఆలోచన చేస్తున్నాడు. అభిరామ్ సడన్గా ఆస్ట్రేలియా వెళ్ళడానికి కారణం ఏంటి అని, అంతేకాదు ఉన్నపలంగా ఇన్ని రోజులుగా మాయమైన విక్రమ్ ఇప్పుడు ఎక్కడి నుండి ఊడిపడ్డాడు, అలాగే మళ్ళీ సడన్గా ఎక్కడికి వెళ్ళాడు అతనికి అర్థం కావడం లేదు. ఆయన పక్కనే కూర్చున్న బాయ్ తమ వెహికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన కొన్ని వివరాలు చెప్తుంటే భూపతి వినిపించుకోకుండా తెగ ఆలోచిస్తూ కూర్చున్నాడు. అంతలో అటుగా వచ్చిన సురేంద్ర తండ్రి పరధ్యానం వెనుక కారణం అర్థం చేసుకొని, నాన్న, మీరు అంతలా అభిరామ్ కోసం అలాగే ఆ విక్రమ్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన సమాచారం చెప్తా విను. ఆ అభి ఆస్ట్రేలియా ఏదో ఫామ్ ల్యాండ్ కొనడానికి వెళ్ళాడని తెలిసింది. చాలా పెద్ద స్థలం అని తెలిసింది. కాకుంటే సరిగ్గా లొకేషన్ ఎక్కడ అన్నది మన వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఆస్ట్రేలియా అంటే పెద్ద దేశం కదా. అయినా వాడు అక్కడ ల్యాండ్ కొంటే అది ఎక్కడో తెలుసుకునే అవసరం మనకేముంది? వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసుకుంటే సరిపోతుంది. కానీ నిజానికి వాడు ఒక మూర్ఖుడు. అంజలి లాంటి అమ్మాయిని ఇంట పెట్టుకొని బిజినెస్ స్థలాలు కొనడాలంటూ దేశాలు పట్టుకు తిరుగుతున్నాడు. వేస్ట్ ఫెలో. వాడికేం తెలుసు అంజలి విలువ? వాడి సంపాదన అంతా కలిపినా అంజలికి సాటిరావు అని ఒక్కసారిగా అంజలి భజన మొదలు పెట్టడంతో భూపతి విసుక్కుంటూ, షూ, ఇంకాపరా, మళ్ళీ మొదలు పెట్టకు. రోజుకోసారి ఆ అమ్మాయి కోసం గొప్పగా స్టోరీలు చెప్పి తల తినేస్తున్నావు. ఎలాగో ఆమె నీకు ఓకే చెప్పినట్టే ఉంది. లేకుంటే ఆమె పర్సనల్ ప్రాబ్లం ఎందుకు చెప్తుంది? అభి తనని చీట్ చేసి అగ్రిమెంట్ చేయించుకున్నాడని 3 నెలల గడువు అన్నీ నీతో ఎందుకు చెప్తుంది? ఆ ఇంట్లో వాళ్ళ సీక్రెట్స్ కూడా నీకు ఎంతో నమ్మకంగా చెప్పింది. ఆ రాజేష్ అక్షిత లవ్ అని విక్రమ్ వస్తున్నాడని అంటే ఆమె నిన్నెంతగానో నమ్ముతుందని అర్థమైంది. ఆమె పూర్తిగా అభిరామ్ గడికి ఎగనెస్ట్గా అర్థమైంది. సో ఒక 3 నెలల తర్వాత మన అవసరం చెప్పి ఆమెను శశిమేఘనలా ఊరికి తీసుకెళ్దాం. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఆ తర్వాత నువ్వు కోరుకున్న ఆమె నీ భార్య అవుతుంది. సరేనా? దయచేసి మళ్ళీ ఆ అమ్మాయి కోసం సోది చెప్పకుండా విషయానికి రా అని భూపతి ఫ్రస్ట్రేషన్ మొత్తం వెళ్ళబుచ్చాడు. ఆ మాటలు విన్న అభిరామ్ కాస్త సిగ్గుపడుతూ నిల్చున్నాడు. బాయ్ తల కొట్టుకుంటూ, అబ్బా,
ఆడపిల్లలా సిగ్గుపడతావేంటయ్యా? నీకు తెలిసిన విషయం చెప్పు అని విసుక్కుంటూ అడిగాడు. సురేంద్ర బాయ్ వైపు కోపంగా చూసి సరే చెప్తా వినండి. ఆ అభి ఆస్ట్రేలియాలో ల్యాండ్ డీల్లో ఉన్నాడు. ఇకపోతే ఆ విక్రమ్ పాపం చాలా రోజుల తర్వాత ఊర్లోకి వచ్చాడు. వచ్చి రాగానే వాడి చెల్లెలు కారణంగా మళ్ళీ అమెరికా పరిగెత్తాడు అని తాను చేసిన పని చెప్పాడు. అక్షితకి రాజేష్ విషయం తెలీదు అని విషయం తెలిసేలా చేశాను అని ఆమె అన్నని కంగారు పెడుతూ అమెరికా తీసుకువెళ్ళిందని, అక్కడ ఉన్న రాజేష్ పొజిషన్ చూసి ఆమె గుండాకి చేస్తుంది. చెల్లెలు ప్రాణాలు పోవడంతో విక్రమ్ పిచ్చివాడైపోతాడు. తర్వాత వాడి ప్రాణాలు వదిలేస్తాడు. వాళ్ళిద్దరూ దూరం అవడంతో అభిరామ్ లెక్కలు తెగిన పక్షిలా గిలగిలా కొట్టుకుంటూ నరకం చూస్తాడు. అప్పుడు భలే మజా వస్తుంది. ఆ తర్వాత అంజలిని వాడి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవచ్చు అని సంబరపడిపోతూ చెప్పాడు సురేంద్ర. భూపతి ఆలోచిస్తూ సరేలే, ఇన్నాళ్ళకు ఒక తెలివైన పని చేశావు. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కి ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు ప్లాన్ చేశావు. చూద్దాం నీ ప్లాన్ ఎంతవరకు రిజల్ట్ తెస్తుందో అన్నది అని సురేంద్రని మెచ్చుకుంటూ చెప్పాడు భూపతి. బాయ్ అనుమానంగా చూస్తూ నాకైతే ఎందుకో ప్లాన్ బెడిసి కొట్టినట్టు కనపడుతుంది అని సురేంద్ర వైపు చూశాడు. సురేంద్ర బాయ్ వైపు కోపంగా చూశాడు. ఆ చూపుకి బాయ్ కంగారు పడి ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ, భూపతి గారు మీరు ఇందాకటి నుండి ఫ్యాక్టరీ వివరాలు చెప్తుంటే వినిపించుకోవడం లేదు అని మాటల్లో పెట్టాడు. సురేంద్ర భూపతి వైపు చూసి నాన్న ఆఫీస్కి వెళ్తున్నా కాస్త మీ ఫ్రెండ్ని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు అని కోపంగా బయటకు వెళ్ళిపోయాడు. అంజలి ముందు రోజు నుండి సరిగ్గా భోజనం చేయడం లేదు. సునీత తనతో పూర్తిగా మాట్లాడటం లేదు. అసలు అంజలిని పట్టించుకోవడం లేదు. ఆమెకు అభిరామ్ విషయం చెప్పిన దగ్గర నుండి అంజలిపై ఎక్కడ లేని కోపం వస్తుంది. అందుకే అభిరామ్ వచ్చే వరకు అంజలిని దూరంగా ఉండాలి అనుకొని నిర్ణయం తీసుకుంది. కానీ అంజలికి సునీత దూరంగా ఉండడం, అలాగే విక్రమ్ అభిరామ్ అంతా ఒకేసారి దూరంగా వెళ్ళటం ఆమె తట్టుకోలేకపోయింది. పూర్తి ఒంటరిదానిగా ఫీల్ అయింది. కానీ ఆమె బాధపడ్డం ఎవరు చూడకూడదని గదిలో నుంచి బయటకు కూడా రాలేదు. ఆమెకు బాధ బెంగతో జ్వరం కూడా వచ్చేసింది. కానీ ఇంట్లో ఎవరికి విషయం తెలియనే లేదు. ఇంట్లో అంతా అలా ఉండడం మంగరాజు చూడలేకపోతున్నాడు. ఇవాళ సాయంత్రం అభిరామ్ బాబు వచ్చేస్తాడు. ఆ తర్వాత ఈ అలకలు ఏవి ఉండవు అని ఆయన కూడా మౌనంగా ఉండిపోయాడు. అభిరామ్ ఎయిర్పోర్ట్ చేరుకుంటుండగా అతని మొబైల్ మోగింది. అభి ఎవరై ఉంటారు అనుకుంటూ చూశాడు. చూడబోతే ఆ ఫోన్ తన ఫామ్ హౌస్లో ఉంటున్న పెద్దాన్ని చేస్తున్నాడు. తను అతనికి నెంబర్ అలాగే మొబైల్ ఇచ్చి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు కాల్ చేయమని చెప్పాడు. అందుకే ఆ ఫోన్ చూసి కంగారుగా లిఫ్ట్ చేశాడు అభిరామ్. అవతలి వ్యక్తి బాబు మీరెక్కడికి వెళ్ళారు? ఇక్కడ చిన్నమ్మ మీరు రాలేదని గొడవ చేస్తున్నారు. అన్నం కూడా తినడం లేదు. నాకు తెలుసు మీరు చాలా బిజీగా ఉంటారని. కానీ ఇబ్బంది అనుకోకుండా ఒకసారి వీలు చూసుకుని వచ్చి వెళ్తారా అని సంకోచిస్తూ చెప్పాడు వీరభద్రం. అభి కంగారు పడుతూ అయ్యో అలాగా, నేను ఇండియాలో లేను పెద్దాయన. రేపు సాయంత్రంకి కానీ అక్కడికి రాలేను. కాస్త జాగ్రత్తగా వండి చూసుకోండి. నేను మనుషుల్ని పంపిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి అభి ముష్టికి కాల్ చేశాడు. కానీ అతని ఫోన్ కలవలేదు. ఎక్కడ అంజలి తనకి కాల్ చేసి సారీ చెప్పి మాట్లాడేలా చేస్తుందేమో అని తెలివిగా అతని ఫోన్ ఇంకా ఆండ్రియా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఆమెతో ఎంజాయ్ చేస్తూ గడిపేస్తున్నాడు మన ముష్టివర్ధన్. అభి చిరాకు పడుతూ ఆండ్రియాకి కూడా కాల్ చేశాడు. నో రెస్పాన్స్. ఏమై ఉంటుంది అని ఇంటికి కాల్ చేసి ఆ ఫోన్ మంగరాజు తీశాడు. అభిరామ్ తన ఇండియా తిరిగొచ్చే పనిలో ఉన్నాను అని అక్కడ ముష్టి ఉంటే ఫోన్ ఇమ్మని చెప్పాడు. ఆయన ముష్టి మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి రావడం లేదు అని సునీతకు చెప్పి మీ సెక్రటరీతో బయటకు వెళ్ళిపోయాడని చెప్పాడు. అభి ఆ మాట విని రాస్కల్, వాడికి మరీ చెప్పాను అంజలిని జాగ్రత్తగా చూసుకోమని. ఇలాంటి సమయంలో ఇంట్లో లేకుండా వెళ్ళిపోతాడా? వస్తున్నా, వచ్చాక చెప్తా వాడి పని అని. సరే బాబాయ్, మీకు అడ్రస్ చెప్తా. అక్కడ నాకు కావలసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని ఫుడ్ ఐటమ్స్, ఫ్రూట్స్ లాంటివి తీసుకువెళ్ళి ఇచ్చిరండి. అక్కడ ఒక పెద్దాయన ఉంటారు. మీ బాబు రేపు తప్పకుండా వస్తారని చెప్పండి అని అన్ని వివరాలు చెప్పి పోలీస్ ప్రొటెక్షన్తో అభిరామ్ ఫామ్ హౌస్కి వెళ్ళమని చెప్పి ఫ్లైట్ ఎక్కాడు. మంగరాజు అభి మాట ప్రకారం వీరభద్రం మైథిలి గారు ఉన్న చోటికి బయలుదేరాడు. అభిరామ్ ఇంటి దగ్గర ఉన్న పోలీస్ సిబ్బంది విక్రమ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
మంగరాజు గారు బయటకు వెళ్తున్నారు, వెంట మేము ఉన్నాము అని విక్రమ్ ఆలోచిస్తూ ఆయనకు ఒకసారి ఫోన్ ఇమ్మని చెప్పాడు. మంగరాజు లైన్లోకి వచ్చి తనకు అభిరామ్ అప్పచెప్పిన పని విషయం చెప్పాడు. విక్రమ్ సరే అని చెప్పి జాగ్రత్తగా ఉండమని సూచించి ఫోన్ పెట్టేశారు. మంగరాజు ఎంతో ధైర్యంగా తనకేం కాదనే నమ్మకంతో ఫామ్ హౌస్ వైపు పయనమయ్యాడు. సురేంద్ర ఆఫీస్లో బిజీగా ఉన్నాడు. అతని పక్కనే ప్రేమ్ ఏదో ఫైల్ చూపిస్తూ నిల్చున్నాడు. సురేంద్ర ఫైల్ చెక్ చేస్తూ అడిగాడు. అన్నట్టు ప్రేమ్, మీ తమ్ముడికి మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది అని విన్నాను, ఎలా? ఆ ప్రశ్నకి ప్రేమ్ చిరాకు పడుతూ వచ్చింది సార్. ఒక దేవుడు ఆర్థిక సహాయం చేశారు అని వెంటనే కవర్ చేసుకొని అదే సార్, ట్రస్ట్ వాళ్ళు కొంత సాయం చేశారు, మిగిలింది బయట అప్పు చేశానని చెప్పాడు. సురేంద్ర వెటకారంగా అవునా, గ్రేట్ అనుకుంటూ ఫైల్పై సంతకాలు పెట్టే పనిలో పడ్డాడు. అలా ఉండగా సురేంద్ర ఫోన్ మోగింది. కాల్ చేసింది ఎవరో తెలియదు కానీ వాళ్ళు సురేంద్ర మనుషులని చెప్పచ్చు. అవతల వాళ్ళు చెప్తున్నారు, సార్ అభిరామ్ తన ఫామ్ హౌస్లో ఎవరో ఇద్దరు మనుషులు ఉంచాడు, వాళ్ళకి ఎంతో సహాయం చేస్తున్నాడు. ఆ ఇద్దరిలో ఒకరికి హెల్త్ ప్రాబ్లం ఉంది. ఆవిడ ఆడమనిషి, ఆమెకు తోడుగా ఆమె తండ్రి ఉంటున్నాడు. ఆవిడికి డాక్టర్ వెంటనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని. ఆ మాటలు విన్న సురేంద్ర ఆశ్చర్యంగా, ఏంటి, అభిరామ్ తన ఫామ్ హౌస్లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను ఉంచాడా? వాళ్ళలో ఒకరికి హెల్త్ ప్రాబ్లం ఉందా? సరే, నేను చూసుకుంటా, నువ్వు ఫోన్ పెట్టేయి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ మాటకి ప్రేమ్ విన్నాడు. నెక్స్ట్ సురేంద్ర ఏం చేస్తాడా అని అక్కడే ఏదో పని ఉన్నట్టు నటిస్తూ నిల్చున్నాడు. సురేంద్ర ఎవరికో కాల్ చేసి, రేయ్, ఆ అభిగాడు ఎవరికో రక్షణ ఇస్తున్నాడంట, వాళ్ళ సంగతి చూడండి, ఏదైనా మనకు ఉపయోగపడేలా ఉంటే వాళ్ళని ఎత్తుకొచ్చేయండి, దెబ్బక అభిగాడు ఇరుక్కుంటాడు. దేశ సేవకి బయలుదేరాడు బాబు, ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా అయితే ఆ కేసు వాడికి చుట్టుకుంటుంది అని చెప్పి పని పురమాయించి ప్రేమ్ వైపు చూశాడు. అతను ఇంకా తన క్యాబిన్లో ఉండడంతో, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, సంతకాలు చేసేసాను, ఇంక పో అన్నాడు సురేంద్ర. ప్రేమ్ ఒకేసారి అనుకుంటూ బయటకు వచ్చేశాడు. అతనికి అభిరామ్కి హెల్ప్ చేయాలనిపించింది, అందుకే అతనికి కాల్ చేశాడు. కానీ ఫోన్ కలవలేదు. అప్పటికి అభి ఫ్లైట్లో ఉన్నాడు. ప్రేమ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. దిగులుగా ఏం చేయాలని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఒకవైపు మంగరాజు ఫామ్ హౌస్కి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళిన మంగరాజు వీరభద్రంని చూస్తే అభిరామ్ తల్లి జాడ తెలుస్తుంది. అలాగే అటుగా భూపతి మనుషులు కూడా వెళ్తున్నారు. వాళ్ళకి మంగరాజు కనిపిస్తే అతను ప్రమాదంలో ఇరుక్కుంటాడు. అంతేకాకుండా మైథిలి గారు కూడా ప్రమాదంలో పడతారు. అంతా గందరగోళంగా మారుతుంది. చూద్దాం, జరగబోయేది మంచా లేక చెడా అన్నది తెలుసుకోవడానికి సమయం పడుతుంది. అభిరామ్ ఇంకా విక్రమ్ ఇండియా చేరుకోవడానికి కూడా సమయం పడుతుంది. ఆలోగా జరిగేదేంటో తెలుసుకోవడానికి సమయం పడుతుంది. మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది? ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.